సభకు వందనం. మనమందరము ఆయురారోగ్యాలతో ఉండాలని, అటువంటి ఆయురారోగ్యాలను ప్రసాదించే అమూల్యమైన ప్రోడక్ట్స్ను ఉత్పత్తి చేసి మనకు అందించి వాటి రుచులను తెలుపడానికి సోదరుడు మనల్ని అందరినీ ఇన్వైట్ చేయటం జరిగినది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి సోదరుడు చేస్తున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని, అటువంటి ప్రాసెస్లో మొదటగా మన రెడ్డి బిడ్డ అయినటువంటి వినయ్ రెడ్డి గారు స్వామివారిని ప్రార్థిస్తూ ఒక కీర్తన అందించబోతున్నారు. ఏకదంతం ఉమాసుతం ఏకదంతం ఉమాసుతం వినాయకం భజ గజాననం వినాయకం భజ గజాననం ఏకదంతం ఉమాసుతం వినాయకం భజ గజాననం వినాయకం భజ గజాననం 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 వినాయకం భజ గజాననం వినాయకం భజ గజాననం విఘ్నహారక శివనందనం విఘ్ననాశక శివనందనం విద్యాదాయకం గజాననం విద్యాదాయకం గజాననం వినాయకం భజ 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 గజాననం ఏకదంతం ఉమాసుతం వినాయకం భజ గజాననం వినాయకం భజ గజాననం 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 వినాయకం భజ గజాననం వినాయకం భజ గజాననం. మన నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు. వినయ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. పెద్దలు సురేష్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా ఆహ్వానితులందరికీ కూడా మీకందరికి కూడా స్వాగతం పలుకుతూ, ఈరోజు మన సమాజం ఎదుర్కొంటున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, మనం తినేటువంటి యొక్క ఆహారంలోనే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇటీవల కాలంలో మనం అందరం కూడా కొంతమేరకు చైతన్యవంతం అయినడం జరిగింది. గో ఆధారిత వ్యవసాయం, ఇలా ప్రకృతి వ్యవసాయం, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. అలా ఈరోజు మన ఆర్కే రెడ్డి గారు వారు స్వయంగా వారి స్వయం కృషితో వాళ్ళ గురువు ద్వారా వారి యొక్క మార్గదర్శనంలో ఆయుర్వేదంతోనే మన యొక్క పంటలను ఏ రకంగా పండించుకోవాలా, అవి మన జీవనానికి ఏ రకంగా ఉపయోగపడతాయనేటువంటి విషయాన్ని సవివరంగా చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ఆయన మనం అందరం కూడా వినడం జరిగింది. మన పూర్వకాలంలో మన ప్రాచీనులు మన మహర్షులు ఏ రకంగా అయితే
జనజీవనానికి ఏదైతే మనకు కావాలనో ఎలాంటి ఒక విత్తనాన్ని ఆ రోజు పండించేవారు అనేటువంటిదాన్ని సోదాహరణంగా కూడా వివరించడం జరిగింది. అది మనం అందరం కూడా తెలుసుకోదగినటువంటి ఒక విషయాలు ఇవి. అందువల్ల సమాజాన్ని చైతన్యవంతం చేస్తూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాన్ని మనం అందరం స్వాగతించాలి, అదే రకంగా ప్రోత్సహించాలి. ఇలా తరచుగా వారు అనేక ప్రాంతాల్లో కూడా దీన్ని విరివిగా ప్రచారం చేసి మనం ప్రజారోగ్యానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మనం అందరం కూడా చైతన్యవంతం అవుతాం అని చెప్పి తెలియజేస్తూ వారికి మనం అందరం కూడా హృదయపూర్వకంగా కూడా వారిని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన రెడ్డి బిడ్డలు, రెడ్డి బంధువులు, రెడ్డి మిత్రులు, సోదర సోదరీమణులు అందరికీ ధన్యవాదములు. ఒక్క మెసేజ్ తోటి అనుకున్నది కొద్దిమంది, వచ్చింది అనుకున్న దానికన్నా 3 times ఎక్కువ మంది వచ్చారు. అంటే రెడ్ల ఐక్య వేదిక పెట్టినప్పటి నుంచి స్పందన ఏ విధంగా ఉందో ఈరోజు మీటింగ్ కూడా అదే విధంగా అదే స్పందనతో మన రాధాకృష్ణారెడ్డి గారు అరేంజ్ చేసిన లంచ్కి ఇదే విధంగా వచ్చారు. అంటే రెడ్ల ఐక్యతకు, రెడ్ల ఐకమత్యానికి ఏ విధంగా ఉండాలా, ఒక గ్రూప్ కావాలనే దానికి ప్రతి ఒక్కరిలో ఎంత యాంగ్జైటీ ఉంది, ఎంత కోరిక ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. మేము చూస్తున్నాం, పెట్టిన రోజు నుంచి ఏ మీటింగ్ పెట్టినా 100 మంది అనుకుంటే 500 మంది వస్తున్నారు, 500 మంది అంటే 2000 మంది వస్తున్నారు. అదేవిధంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇదే ఐక్యత. దీనికి కారణం ఏంటంటే మనమంతా ఒకటిగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఉన్న వాళ్ళల్లో ఎవరికి ఇబ్బంది ఉన్నా కానీ అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇది దీని ఐక్యత, దీనికి సంబంధించిన మూలమైన కారణం అది. కాబట్టి ఇదే ఐక్యతతో ఉండాలని, ఉంటామని, రేపు జరగబోయే 29వ తేదీ మీటింగ్కు అందరూ ఫ్యామిలీస్ తోటి వస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మొదటగా సోదరుడు తను ఈ ప్రయత్నం ఎందుకు తీసుకున్నాడు, దీని ద్వారా ప్రతి వ్యక్తికి ఏ విధంగా ఆరోగ్యపరంగానండి మిగతా విషయాలన్నీ కూడా కూలంకషంగా చెప్పిన తర్వాత రెడ్ల మేధోమదన సదస్సును ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలా అనేది డిస్కస్ చేద్దాం. ఇక్కడున్న అందరూ నాకంటే అందరూ పెద్దోళ్ళు అండి. ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కరించి మీరు ఇంతవరకు వచ్చిన దానికి మీకు పాదాభివందనం చేస్తున్నానండి. నా పేరు రాధాకృష్ణారెడ్డి, చెన్నూరు మాది. సో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి ఒక తండ్రి తన బిడ్డల గురించి ఏ విధంగా ఆలోచిస్తాడో, అందులో రైతు. మాకేందంటే మేము మా తండ్రి గారికి తండ్రికి 3 పిల్లలు అయితే, మీరు భవిష్యత్తులో ఎప్పుడు వ్యవసాయానికి మాత్రం రావద్దు, మీరు ఏదో చదువుకొని ఉద్యోగం చేయమని చెప్పి మమ్మల్ని కోరిన ఒకటే ఒక కోరిక. సో మేము 3 అండి. నేను కుటుంబంలో చిన్నవాడిని. నాకంటే పెద్ద మా అన్నగారు మీకు చాలామంది తెలిసి ఉంటారు, చంద్రశేఖర్ రెడ్డి అని, బ్రేక్ ఇన్స్పెక్టర్గా, ఆర్టీఓగా, ఇప్పుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా. నాకంటే వారే మీకు అందరికి పరిచయం ఉంటారు చాలా వరకు. సో రెండోది మా సిస్టర్ అండి. ఆమె మా మధ్యతరగతి కుటుంబం వల్ల మా ప్రతి తల్లి తండ్రికి ఉండే స్వార్థం, కొడుకు అయితే బాగా చూస్తారు, కూతురు చూడదు అనేది నేను చెప్పేది 40 ఏళ్ల క్రితం అండి. అప్పుడు కొడుకుల మీదే మమకారం ఉండే తల్లిదండ్రులకి. మా అక్క పెద్ద డాక్టర్ అయి ఉండేది. ఆవిడ 2 మగపిల్లకాయలను చదివిపిస్తే చాలు, అప్పు చేసైనా ఎట్టయినా కానీ వీళ్ళు అప్పు తీర్చుకుంటారు, లేకుంటే ఎట్టో ఒకట్టు మనకున్న ఆస్తి అయినా మనం అమ్మేసి కట్టేస్తే. అప్పట్లో చాలా నిజాయితీ ఉండేదండి. ప్రతి వ్యక్తిలో మన ఎవరన్నా దగ్గర డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళని అడుగుతారా, మనం లేకపోతే చాలామంది చనిపోయే వాళ్ళు ఏమనిపిస్తుంది నాకు. ఆ కుటుంబంలో నేను ఒక్కడిని. ఆ అప్పు తీసుకొని టయానికి వడ్డీ కట్టలేకపోతే
వడ్డీ కట్టలేకపోతే వాళ్ళు ఏమన్నా అంటారేమోనని మా తల్లిదండ్రులు పడ్డ వేదన నేను చూశాను. సో ఆ టయానికి భగవంతుడు అంత పరిస్థితి తీసుకురాలేదు. మా నానమ్మ ఆమె దైవంగా చాలా స్ట్రాంగు. ఆమె ఒక సిస్టమేటిక్గా ఒక 10 మందికి అన్నం పెట్టడం, ఒక గురువు, ఒక మామూలుగా భారతీయ సాంస్కృతికలో అది ఎలా ఉండాలో కుటుంబం అన్నట్టుగా మమ్మల్ని తీసుకొచ్చి ఆమె యొక్క ఆశీస్సులతోనే, మా నాన్నమ్మ ఆశీస్సులతోనే మా బ్రదర్కి ఫస్ట్ మా కుటుంబాన్ని గట్టెక్కించడానికి భగవంతుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పించడం జరిగింది. అదే అసిస్టెంట్ ఏపీపీఎస్సీలో ఆయనకి బ్రేక్ ఇన్స్పెక్టర్గా రావడం. సో మా అన్నయ్య నన్ను వచ్చి మెరైన్ ఇంజనీరింగు ఒక ఉన్నత స్థాయికి చేరేంత వరకు తండ్రి స్థానం ఆయన తీసుకున్నారండి. సో ఆయన మామూలుగా ఏంటంటే మా నాన్న దగ్గరైనా నేను కూర్చుంటానేమో కానీ ఆయన దగ్గర నేను నిలబడి ఉండేవాడిని. ఆయన ఆశీస్సులతో నేను దాదాపు 6 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల్లో మాకు 7 మంది మేనేజర్లు, నేను 7 రాష్ట్రాల్లో కన్స్ట్రక్షన్ చేశానండి. మా నాన్నమ్మ ఆశీస్సులతో, మా కుటుంబ సభ్యుల ఆశీస్సులతో. బేసిక్గా నేను మెరైన్ ఇంజనీరింగ్ చదివించారు మా బ్రదరు. దాంట్లో ఫస్ట్ బ్యాచ్ రాడార్స్, శాటిలైట్స్ మీద నేను గోల్డ్ మెడలిస్ట్ అండి. ఇండియా మొత్తం మీద ఎగ్జామ్ పెడితే ఒక్కడిని పాస్ అయ్యాను. దానికి వాళ్ళు ఏం చేయాలో తెలియక గోల్డ్ మెడల్ ఇచ్చారండి. అది సో ఒకటి భయము, భక్తి. ఇప్పుడు పిల్లకాయల్లో మేమే అన్నం వండుకొని తినేదండి, ఎక్కువ ఖర్చు అవుతుందని. సో సైకిల్లో 15 కిలోమీటర్లు పోయేవాడిని అండి. కాలేజీకి పోయి మళ్ళీ కాలేజీకి వచ్చేవాడిని. కనీసం టీ కానీ కాఫీ కానీ మనం అలవాటు చేసుకుంటే మా అన్న పంపించేవాడు డబ్బులు. సో ఆ టీ కాఫీ తాగితే మనం ఇంకో 10 మందికి ఒక రోజు తాగితే ఇంకో 10 మందికి ఇంకో రోజు ఇవ్వాలా మనం. వాళ్ళు పంపించేది నువ్వేం చేసావనంటే, నేను ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎవరైనా ఇంటికి వెళ్తే కాఫీ టీ అలవాటు చేసుకున్నానండి. 50 ఏళ్ళ దాకా కాఫీ టీ అలవాటే లేదండి. సో అలాగా భయం, భక్తి అప్పుడు పిల్లల్లో ఉండేదండి చాలా వరకు. ఆ ఏజ్ వాళ్ళమే కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్. నాకు పిల్లలు లేరు కాబట్టి నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇప్పుడు ఉన్న పిల్లలు టెక్నికల్గా ఎంతో చదువులు చదివారు కానీ తల్లిదండ్రుల విషయంలో లేదా వాళ్ళు నేర్చుకునే దాంట్లో తల్లి తండ్రి ఎక్కువ ప్రాముఖ్యత మీరు చూపించాలని చిన్న రిక్వెస్ట్ సార్ వాళ్ళది. అదొకటి. అటువంటి పరిస్థితుల్లో నేను మా ఉద్యోగం ఓఎన్జీసీలో ఉద్యోగం చేరాను. తర్వాత కొద్ది కాలం తర్వాత నాకు ఈ ఉద్యోగం వద్దు, 10 మందికి నేను ఉపాధి చూపించాలనే ఉద్దేశంతో ఉపాధి కోసంగా భారతదేశంలో ఒక కాంట్రాక్టర్ అనే వృత్తిని ఒకటి ఎంచుకున్నానండి. డ్రింకింగ్ వాటర్ పైప్లైన్, అది కూడా మంచిది, తాగే నీళ్ళు మంచి ప్రతి జిల్లాకి. నేను 1999లో ఫస్ట్ 94 నుంచి 99 దాకా ఫస్ట్ ఫేజ్లో డ్రింకింగ్ వాటర్కి వెళ్ళినప్పుడు మీకు స్వాతంత్రం వచ్చి అప్పటికి 50 ఏళ్ళు అవుతా ఉంటే కనీసం గుజరాత్లో కొన్ని ఊర్లలో ఒకే చెరువు ఉంటుంది. ఆ చెరువులో వచ్చేసి నీళ్లు అవే తాగడానికి, అవే మళ్ళీ అన్ని పనులకి అవే, బట్టలు ఉతికేదానికి కానీ అవి. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ గుజరాత్లో ఆనంద్లో నాకు అన్నం పెట్టి ఈరోజు నేను 10 మందికి అన్నం పెట్టేటువంటి ఉద్యోగం కంపెనీ IVRCL అని, ఆ కంపెనీలో నన్ను అంచెలంచెలుగా ఎంచుకునింది. ఎక్కడ పైప్ లైన్ వర్క్ వచ్చిన భారతదేశంలో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేటట్టు ఇచ్చి నన్ను అంచెలంచెలుగా ఒక గుర్తింపు తీసుకొచ్చేదానికి వాళ్ళకి ప్రతిరోజు నేను అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద తినేటప్పుడు ఇందుకూరు వెంకురెడ్డి కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అనే కంపెనీ అది నాకు ఈ విధమైన చేసిందని నేను ఆ కృతజ్ఞతాభావంతో ఉంటానండి. ఫస్ట్ అందులో ఒక అతను మోహన్ రెడ్డి గారని, మా అన్న కంటే నేను ఇప్పుడే చెప్పాను, మా తండ్రి కంటే ఎక్కువ స్థానం ఆయనకు మా అన్నకి ఇచ్చానని. అదేవిధంగా మా అన్నతో పాటు ఈక్వల్గా ఆ మోహన్ రెడ్డి గారు నన్ను డెవలప్ చేశారండి. ఆయన్ని కూడా నేను ప్రతినిత్యం అనుకుంటాను, మనకి ఎవరన్నా మంచి చేస్తే అది కృతజ్ఞతాభావంతో ఉంటే అది ఎంతో గొప్ప స్థానానికి మానవ జన్మకి ఉపయోగపడుతుందని నేను భావించే ఎంతోమంది వ్యక్తుల్లో నేను ఒకడినండి. అది అటువంటి పరిస్థితుల్లో తర్వాత మైనింగ్లోకి వచ్చానండి, కన్స్ట్రక్షన్ నుంచి గ్రానైట్ మైన్స్లోకి. ఈ పరంపరలోనే న్యాచురల్గా మాకు పిల్లలు అనేది ఏంటంటే IVF ట్రీట్మెంట్ ద్వారా సక్సెస్ కాకపోవడం, రెండోది యాజ్ ఎ హిందువుగా మా గోశాల నిత్యం గోపూజ, ఎన్నో టెంపుల్స్, యజ్ఞాలు, యాగాలు అవి సఫలీకృతం కాకపోవడం,
సో నాకేందంటే ఒక మంచి చేయాలని ఒక సదుద్దేశంతో ఏంటా ఎట చేయాలని ఆలోచించే టైంలో రాజస్థాన్లో 3 ప్రాజెక్ట్స్ చేశానండి నేను. ఒకటి బికనీర్ అంటే పాకిస్తాన్ బార్డరు, పాకిస్తాన్ నుంచి. సో మీకు అది ఏంటంటే నాగూర్ అనేదానికి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ ఇక్కడ ఉండే పానీపూరి కాడి నుంచి కుదో వ్యాపారం ఉండే వాళ్ళంతా ఆ జిల్లాలో ఎక్కువ ఉంటారు సార్. సో అక్కడ నేను ఒక ప్రాజెక్ట్ చేయడం 120 కిలోమీటర్లు ఒక ప్రాజెక్టు సేమ్ ఇది ఐవీఆర్ సెల్. నేను ఇంకోటి ప్రతిభా ఇండస్ట్రీస్ అని మహారాష్ట్ర దాంట్లో కూడా సబ్ కాంట్రాక్ట్ చేశానండి. అక్కడ చేసే ప్రయత్నంలో ఒకరోజు ఏదో అకేషన్లో ఒక హాస్పిటల్ ఏదన్నా డిస్ట్రిబ్యూట్ చేద్దామని చూస్తే నాకు తెలియదు అదొక పెద్ద క్యాన్సర్ హాస్పిటల్. అది ఏంటి దీని విషయం ఏంటంటే నేను చూస్తున్నాను మెడ్రాస్లో అడయార్ దాంట్లో చూస్తున్నాను. అది చాలా చిన్నదనిపించింది నాకు, తక్కువ. ఏంటంటే భారతదేశంలో అధిక ఉత్పత్తి కోసం హరిత విప్లవం అనే దాంట్లో ఎక్కువగా మామూలుగా హరిత విప్లవంలో దీనికి ఎక్కువగా కెమికల్స్ని వాడింది ఎక్కడన్నా ఉందంటే నేను క్షమించండి, పత్రికా ప్రముఖులు ఎవరన్నా ఉంటే నన్ను క్షమించండి, ఇవి చెప్పరండి ఎక్కడ. ఇంతమంది భారతదేశంలో క్యాన్సర్ పేషెంట్లు ఇంతమంది ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఏ మీడియా కానీ పత్రికలు కానీ రోజు ఒకటి రాయొచ్చు కదా, మెయిన్ షీట్లో రాయరు. నేను ప్రత్యేకంగా అక్కడ ఉండబట్టి చూడగలిగాను సార్. చుట్టూ ఎక్కువగా మీకు పంజాబ్లో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయి ఉంటారండి దీని మీద, క్యాన్సర్ మీద. వీళ్ళందరూ ప్రతి నిత్యం ఒక క్యాన్సర్ ట్రైన్ అని మీకు పంజాబ్లో అక్కడి నుంచి మీకు బికనీర్కి వస్తుంది సార్. నేను చూసి నేను ఇంక నా మాటల్లో చెప్పలేను, అనుభవం ఆ రోజు అనుభవాన్ని గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు, ఏంటి కారణం అంటే హరిత విప్లవం. హెవీ పెస్టిసైడ్స్, హెవీ ఫర్టిలైజర్స్, వాతావరణం కలుషితం, మామూలుగా అన్ని నీళ్ళు కలుషితం, అన్నీ కలుషితం. కేవలం దానివల్లే ఈ సర్వే చూడబట్టిన తర్వాత నేను ఆలోచించాను. సో మనం వ్యాపారం చేసాం, ఇవన్నీ చేసాం, ఇంకో మంచిది ఏదైనా చేయాలంటే నేను ఈ వ్యాపారంలోనే సో ఎన్నెన్నో ఒడిదుడుకులు చూశాను. మనుషులను నమ్మడం, ఎంతో డబ్బులు పోగొట్టుకోవడం. నేను ఇందాక మీకు చెప్పినట్టే మధ్యతరగతి కుటుంబంలో పుట్టానని నేను ఎంతోమందికి అండి ఆర్థిక సహాయం వడ్డీ పడలేదు, అసలు ఇవ్వమని చెప్పానండి. ఈ మాట మీరు గుర్తుంచుకుంటే, అవి చెప్తే అసలు లేదు, వడ్డీ లేదు, ఏమీ లేదు ఒకటి. అదేవిధంగా అటు మనుషులను నమ్మి నేను సంపాదించిన దాంట్లో ఎవరు చెప్పినా దైవం మనుష్య రూపేణ అని ఇది మన మంచికే చెప్తారన్న ఉద్దేశంతో నేను సంపాదించిన దాన్ని జాగ్రత్త చేసుకోలేదేమో అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే కొంచెం ఒక 100 ఎకరాల పొలం అండి, తమిళనాడులో మైనింగ్ కింద ఒక 35, ఊరు దగ్గర ఒక 65, 100 ఎకరాల పొలం భగవంతుడు నాకు సేవ చేసేదానికి అది ఒకటి నిలిపాడేమో అనిపిస్తుంది నాకు నిజంగా. సో పొలం ఉంది, ఎప్పటి నుంచో ఆవులు ఉన్నాయి, ఏదన్నా ఏం చేయాలా అంటే అప్పట్లో మధ్యతరగతి కుటుంబంలో కూడా మా తల్లి ఎవరు ఆకలితో వచ్చినా కూడా మా నాన్నమ్మ ఆదేశాలతో అప్పుడు ఆకలి అంటే విలువ తెలిసింది సార్, విలువ ఉండేది నాకు తెలిసి 45 ఏళ్ల క్రితం వరకు. ఇప్పుడు ఆకలి తెలియదు, అన్నం విలువ తెలియదు సార్. ఈ ప్రభుత్వాలు కావచ్చు లేదా సామాజిక వ్యవస్థ కావచ్చు, అప్పుడు ఆకలితో అన్నం కోసం పనిచేసేవాళ్ళండి. ఇప్పుడు ఏంటంటే డబ్బులు ఉచితంగా, ఈ రకరకాల పాలసీలు మాట్లాడకూడదు. సో ఆ ఆకలి బాధతో పనిచేసే వాళ్ళకి దాంట్లో నుంచి వాళ్ళు అప్పుడు ఎంతోమంది ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు మా తల్లి మాకున్న దాంట్లో ఎంతోమందికి అన్నం పెట్టినవి నాకు అది గుర్తొచ్చిందండి. సో మనం ఎందుకని మంచి ఇప్పుడు ఉన్నటువంటి క్యాన్సర్ కానివ్వండి, అన్ని రకాల డిసీజ్కి మంచి ఆహారాన్ని మనం ఎందుకు పండించకూడదు అనే ఆలోచన నేనే ఎంతో మదన పడేవాడిని, ఏదో చేయాలని. సో భగవంతుడి సంకల్పం నా సంకల్పం ఒకటి కాబట్టి ఆ సంకల్పానికి భగవంతుడు ఒక మంచి గురువుని చూపించారండి నాకు. సో ఆయనే వైఎల్ నేనే గారు. మన పాతకాలపు మునులు ఋషులు మహానుభావుడు ఇప్పుడు లేరండి, ఉండుంటే తప్పకుండా నేను మీకు అందరినీ ఆయన తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఉండేవాడిని. సో ఆయన పాతకాలపు మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతిలో అసలు ఎలా పండించాలి, ఏ విత్తనాన్ని ఎంచుకోవాలి, అది అప్పట్లో దశరథ మహారాజు అక్కడ ఉండే వాళ్ళందరూ దాదాపు హిందూస్ అనుకుంటున్నానండి అందరూ. సో మన పురాణాల పరంగా దశరథ మహారాజు ఎలా అన్ని వేల సంవత్సరాలు బతికాడు,
అప్పట్లో ఋషులు మునులు ఎంత శక్తివంతులుగా ఎలా ఉండగలిగారు, సో వాళ్ళు ఎలా అనే దాని మీద సో పరాశర మహర్షి అనే ఆయన ఒక గ్రంథాన్ని రచించారు దాన్ని. సో వాళ్ళు తీసుకున్న ఆహారం, వాళ్ళు పండించినటువంటి పంటల విధానం, వాళ్ళ దాని మీద ఆ బుక్ మీద అది ఏంటంటే దాన్ని ఫాలో అవుతూ ఆయన 40 ఏళ్ళుగా ఆయన ఎంఎస్సి పిహెచ్డి అండి 40 ఏళ్ళుగా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. మహానుభావుడు ఆయన దాన్ని అలా చేసినటువంటి ఆ కృషి ఫలితమే నేనేదో ఆయనలో ప్రతి గురువు ఆయన టీచ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఈ స్థానంలో ఎవరైనా గురువు ఉంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ శిష్యులు అయితే సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉందండి. ఆయన చెప్పింది అందరికీ ఒకే విధంగా చెప్తారు. అందులో 33% మాత్రమే మంచి బ్రిలియంట్ స్టూడెంట్ నేర్చుకోగలడంటండి. కుర్రవాళ్ళంతా అంతకంటే తక్కువే. ఈ 33% నేర్చుకున్న వ్యక్తి వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, లేదా ఆయన స్వయం అనుభవం, లేదా ఆయనకి నేర్పించినటువంటి పాఠాలతో ఒక ఉత్తమ స్టూడెంట్గా ఎదగతాడు తప్పితే గురువు అందరికీ సమంగానే చెప్తారు అనేది అది ఉందండి, అది ఆ శ్లోకం ఉంది. సో అట్టా ఈయన మా గురువు గారు 100% ఆయన పరిపక్వత చెందినటువంటి నాలెడ్జ్ ఉన్న నేను కొద్ది మొత్తంలో నేర్చుకోగలిగానని నేను అనుకుంటున్నానండి. ఆయన అంత జ్ఞాని. సో ఆయన ఎంచుకున్న విత్తనాల్లో ఎంతో న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయండి. అవి ఫర్ ఎగ్జాంపుల్ మనం సౌత్ ఇండియాలో ఉన్నాము, ఎక్కువగా రైస్ కన్జంప్షన్ ఉంటుంది. సో రైస్తో పాటు అతను తీసుకునేటువంటి అన్ని కూరగాయలతో పాటు కావాల్సినటువంటివి టర్మరిక్, మిర్చి పౌడర్, అదేవిధంగా రోజు వాళ్ళకి కావాల్సినటువంటి ఆవాలు, జీలకర్ర, మెంతులు, సో అదేవిధంగా ఆయిల్స్ రూపంలో, అదేవిధంగా పప్పు దినుసుల రూపంలో అన్నీ కుటుంబానికి కావాలి. కాబట్టి ఆయన ఏం చేశారంటే ప్రతి దాని మీద ఇదే పద్ధతిలో పండించాలి అనే ఉద్దేశంతో ఉత్తరాఖండ్ను బేస్గా చేసుకొని కొద్ది పాటు, రాజస్థాన్ని బేస్ చేసుకొని కొద్ది, స్వతహాగా ఆయన రాజస్థానీ, ఉత్తరాఖండ్ బేస్ చేసుకొని చేయడం జరిగింది. సో ఆయన చేసిన దాంట్లో ఆయన చేసిన ఫలితాలు ఆయన చెప్తుంటే ఇది సాధ్యమా అన్నట్టు నేను అప్పుడు అనేవాడిని. తర్వాత ఆయన గురువుగారు అంత కాకపోయినా మేము ఎంతో కొంత చేశాం కాబట్టి ఈ కొంతలోనే ఎంతో రిజల్ట్ చూసామండి. అసలు మనిషి ఎన్నో రుగ్మతులతో ఉంటాడు. వాళ్ళందరికీ నేను ఇంతవరకు పబ్లిక్గా నేను ఇలాగ వ్యవసాయం చేశాను, మా ప్రోడక్ట్స్ వాడండి, వాటిలో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని నేను ఇంతవరకు చెప్పలేదండి ఎవరికి. ఇది నా యొక్క ఇండికేషను, ఆ అవార్డు చూపిస్తుంది. కాబట్టి ఎంతోమంది స్టూడెంట్స్ పిహెచ్డి వాళ్ళని మా దగ్గరికి పంపించడం జరిగింది. వాళ్ళు ఐకార్కి సబ్మిట్ చేయడం వల్ల ఆ ఐకార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని స్క్రూటినీ చేసి ఆ అవార్డుని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ అవార్డుతో మీ దగ్గరికి ఏదో సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు, ఏదో మనకు చెప్పగలడు రాధాకృష్ణారెడ్డి అన్నట్టు మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది సార్. సో ఈ పద్ధతిలో వృక్ష ఆయుర్వేద ఎన్నో న్యాచురల్ ఫార్మింగ్స్ ఉన్నాయి. నేను అందరినీ అభినందిస్తున్నాను, ప్రతి రైతుని ఎందుకంటే ఒక రైతుగా నేను అనుభవించిన కష్టాలు, అవమానాలు ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి ప్రతి రైతుని పాదాభివందనం అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేదా బయట ఉన్న వాళ్ళకైనా ప్రతి రైతుని నేను న్యాచురల్ ఫార్మింగ్లో చేసేవాళ్ళు, కెమికల్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు కూడా నిదానంగా మారాలని ఆశిస్తున్నాను. ఈ పరంపరలో ఆయన ఎంచుకున్న విధానం మంచి విత్తనం, మంచి దానికి న్యూట్రియంట్ ఇచ్చి ఆ న్యూట్రియంట్ని దాన్ని ఔషధం రూపంలో మనకి పనిచేయాలి. ఆ న్యూట్రియంట్స్ ఇవ్వాలి మొక్కకి. అది 3 స్టేజుల్లో మామూలుగా ఈ పరాశర మహర్షి ఆ గ్రంథాన్ని ఏంటంటే ఒక స్త్రీతో పోల్చారమ్మా. ఆమె చిన్న పాపగా యవ్వన దశ, తర్వాత మళ్ళీ ఏంటంటే ముసల దశ. ఈ దాంట్లో ఒక చెట్టుని, మొక్కని అన్నిటిని ఆయన ఆ విధంగా ఆయన వర్ణించడం జరిగిందమ్మా. ఆ విధంగా ప్రతి పంటకి ఏమేమి ఇవ్వాలా అనేది ఆ గ్రంథంలో ప్రేరేపించడం జరిగింది. దాని ప్రకారమే ఆయన వ్యవసాయం చేయడం జరిగింది. అందులో కొంచెం నేను నేర్చుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ఇందులో విత్తనం వచ్చి సెలెక్టెడ్ విత్తనం, ఇంకా ఇంతకంటే విత్తనం లేదు అనే విత్తనాన్ని ఆయన ఎంచుకోవడం జరిగింది. సో దానికి ఇచ్చే విధానం ఏంటంటే మీరు గమనించగలరు, జపాన్లో దాదాపు 100 నుంచి 120 సంవత్సరాల దాకా
120 సంవత్సరాల దాకా వాళ్ళు ఎంతో ఆనందంగా బతకగలరండి, ఎంతో ఆనందంగా. సో ఈ వెల్కమ్ డ్రింక్ అండి పూర్తిగా కోకోనట్ వాటర్తో, కోకోనట్ పాలతో చేసినట్టు సార్. షుగర్ ఉన్నా ఇబ్బంది లేదు సార్, దయచేసి అందరు తీసుకోండి సార్. ప్రత్యేకంగా అది వెల్కమ్ డ్రింక్గా కోకోనట్ పాలతో చేసింది సార్ అది. సో మంచి విత్తనాన్ని ఎంచుకోవడం జరిగింది, దానికి హైలీ న్యూట్రియంట్స్ ఇవ్వడం జరిగింది. ఒక సామాన్య రైతు చేయలేకపోవచ్చేమో ఈ విధంగా, కానీ నేను చేయాలనే దృఢ సంకల్పంతో ఈ వృక్ష ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నేను పండించాలని నిర్ణయించుకున్నానండి. సో ఇందులో ఏంటంటే జపాన్ వాళ్ళు ఎలాగ హెల్తీగా ఉండారనే కాన్సెప్ట్లో అక్కడ మధ్యలో ఆగాము. వాళ్ళు 120 ఏళ్ళైనా చాలా ఆనందంగా క్వాలిటీ లైఫ్తో జీవిస్తారండి జపాన్లో ఉన్న ప్రతి ఒక్కరు. మీరు సర్వే చూడండి, మీకు ఎవరన్నా అక్కడ సర్కిల్ ఉంటే చూడండి, తెలుసుకోండి. దాంట్లో ఏంటంటే సముద్రంలో పెరిగేటువంటి ఒక నాచుని బర్ఫీ రూపంలో చేసి వాళ్ళు ప్రతిరోజు కన్జంప్షన్ చేస్తారు వాళ్ళు. సో చేసినందువల్ల ఆ రోజు దీంట్లో సీక్రెట్ ఏంటంటే ఆ రోజుకు సరిపడేటువంటి అన్ని ఆర్గాన్కి సరిపడేటువంటి న్యూట్రియంట్స్, మైక్రో, నానో, మేజర్ న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉంటాయండి దాంట్లో. అందువల్ల వాళ్ళు వేరే ఎటువంటి హాస్పిటల్కి పోవాల్సినటువంటి అవసరం కానీ, వేరే ప్రత్యేకమైన మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం కానీ ఏమీ ఉండదు దాంట్లో ఇంకా. సో దాన్ని నాకు అత్యంత ఆత్మీయులు మా మావయ్య అనేటువంటి సిఆర్కే రెడ్డి అని ఆయన నాకు రెండో గురువుగా, ఆయన 33 సంవత్సరాలు ఇందులో మీకు అందరూ పరిచయం ఉంటారు, ఎక్స్ మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి వాళ్ళ సిస్టర్ని ఆయనకి ఇవ్వడం జరిగింది చెన్నూరులో. సో ఆయన 33 ఏళ్ళు నిర్విరామంగా ఇప్పుడు సీవీడ్ మీద ఉన్నటువంటి గొప్ప సైంటిస్ట్లో డాక్టర్ సిఆర్కే రెడ్డి ఒక రండి ఆయన. సో ఆయన నాకు గైడ్ చేయడం జరిగింది, ఇది ఎలా వాడాలి, ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి. ఆయన ఇప్పటికీ మనకి ఆయన రెండో గురువుగా ఆయన చేసినటువంటి థీసిస్ సర్వీసెస్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే డాక్టర్ సిఆర్కే రెడ్డి. సో ఆయన దాని న్యూట్రియంట్ ఫ్యాక్టర్ బాగా మీకు అర్థమవుతుందండి ఇది. అదేవిధంగా రెండోది సీవీడ్ 3 రకాలు నేను చెప్పినట్టు, యవ్వన దశ, కుమార దశ, బాల్య దశ అన్నట్టు 3 రకాల సీవీడ్ ఉంటుంది. బ్రౌను, రెడ్, గ్రీను, ఈ 3 రకాల సీవీడు మొదటి స్టేజ్లో మేము మొదటిదిగా ఎక్కువ న్యూట్రియంట్ ఉండేదిగా దాన్ని వాడతామండి. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి దీంట్లో చిన్న వయసులోనే అతి ముత్తల స్నానం, ఆర్గాన్స్ పాడు కావడం, ఇవన్నిటికీ ఈ ఇబ్బందికి మెయిన్ కారణం సిలికా అనే మెటీరియల్ మనం తీసుకునే ఆహారంలో లేకపోవడం, మనం పండించే పంటల్లో సిలికా అనేది లేకపోవడం వల్ల ఇది మేజర్గా ఒక ప్రతి మానవాళికి ముప్పుగా ఉందని. ఇప్పుడు ఈవెన్ కెమికల్లో చేసే వ్యవసాయంలో కూడా ఎంతోమంది సైంటిస్టులు సో ఇప్పుడు సిలికా మీద వర్క్ చేస్తున్నారండి. సిలికా ఇది మామూలుగా న్యాచురల్గా మనకి ఎక్కడ దొరుకుతుందంటే వరి పొట్టు ఆవు పంచతంలో కానీ నానబెడితే అది 1 to 2% మాత్రమే సిలికా వస్తుందండి. అదే ఎక్కువ మొత్తంలో కావాలంటే దాన్ని అగ్నిపర్వతాల నుంచి వచ్చేటువంటి బూడిద, సౌత్ ఆఫ్రికాలో ఇథియోపియన్ కంట్రీస్లో ఉండేటువంటి అక్కడ వచ్చేటువంటి లార్వా అంటారు, అగ్నిపర్వతాల నుంచి వచ్చే బూడిదలో, ఆ లార్వాలో నుంచి వచ్చే బూడిదలో ఆల్మోస్ట్ 46% అబోవ్ ఈ సిలికా అనేది దాంట్లో ఉంటుంది. ఒక రైతుగా ఒకవేళ తెప్పించుకోలేకపోతారు కాబట్టి దానికి నేను చెప్తున్నాను. సో దీన్ని ఎలా చేసామంటే దీన్ని తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది సిలికా అనే మెటీరియల్ని. ఆ మెటీరియల్ని ఇంపోర్ట్ చేయడం వల్ల దీన్ని 2 రకాలుగా వాడతామండి. పాలియర్ స్ప్రే, డ్రెంచింగ్ ఈ రూపంలో వాడతాము. సో ఇలాగ వాడినందువల్ల ఈ సిలికాని మనం అన్ని రకాల పంటలకు ఇవ్వడం వల్ల సో మీరు తీసుకునే ఆహారంలో సిలికా ఉంటుందండి. అందువల్ల మీకు మోకాళ్ళల్లో ఉన్నటువంటి ఆ గుజ్జు కార్ట్రేజెస్ ఎక్కువగా రీప్లేస్ చేయడం, దీన్ని ఏంటంటే ఇబ్బంది పడకుండా ఉండే దానికోసంగా ఈ రెండోటువంటి ప్రోడక్ట్గా మేము సిలికాని వాడుతున్నామండి పంటలకి. సో ఈ సిలికా వాడినందువల్ల మీకు ఆరోగ్యపరంగా మీకు ఎటువంటి సమస్యలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే బేతాళి కథలోనూ ఇంకోటో యవ్వనం వచ్చేయమంటే వచ్చేదండి. అదే మీ పిల్లలు గర్భవతిగా ఉన్నోళ్ళు లేదా చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఇది ఒక ప్రయోగాత్మకంగా ఈ ఫుడ్ పెట్టండి సార్. అంటే ఆయన గురువుగారు చెప్పింది పుట్టినరోజు మెడకాయ దాదాపు 9 రోజులకు 8 రోజులకు మెడకాయ నిలబడుతుందంట. ఆయన ప్రయోగాత్మకంగా చెప్పడం జరిగింది. ఇటువంటి ఫుడ్ తల్లి గర్భవతిగా ఉన్నటువంటి తల్లికి పెడితే ఆ బిడ్డ
ఆ తలని వెంటనే నిలుపుకోగలిగినటువంటి శక్తి, సామర్థ్యం, మామూలుగా ఆయానుబాహుడు, మామూలుగా మంచి అటు హెల్తీగా ప్రోడక్ట్స్లో హెల్తీగా అతను పెరగగలడు, క్వాలిటీ లైఫ్ని జీవించగలడు అనే ఉద్దేశాన్ని ఆయన ప్రూవ్ చేయడం జరిగింది. ఆయన ఈ ప్రయోగాలు 40 ఏళ్ళు, నేను ఒక 10 ఏళ్ళు అండి, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు. రెండో ప్రోడక్ట్గా సిలికా అండి, పంటలకి పిచికారి, భూమికి ఆ బూడిదని స్ప్రే చేస్తాం, భూమికి ఇస్తాం. మూడోదండి ఆయుర్వేదిక్లో ఉండేటువంటి అశ్వగంధ అని చెప్పబడేటువంటి అటువంటి మూలికల నుంచి దాదాపు 36 రకాల ఆయుర్వేదిక్ మూలికల్ని దీంట్లో వివిధ రకాల కాంబినేషన్స్లో, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఇది రెడీ చేసి మొక్కలకి ఇదే విధంగా పాలియర్ స్ప్రే డ్రెంచింగ్కి వాడడం జరుగుతుంది. మూడోది. నాలుగోది ఎంతో ముఖ్యమైనదండి, తల్లి తర్వాత మాతగా చెప్పబడే గోమాతలో ఆయుర్వేదిక్ పద్ధతిలో వాత, పిత్త, కఫ అని చెప్పడం జరుగుతుంది. ఈ వాత, పిత్త, కఫాని నలుపు, తెలుపు, ఎరుపు ఆవుల్లో వీటిల్లో బ్యాలెన్స్ మూడిటి యొక్క ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అదే గోమయం, గోపంచతంతో పంచగవ్య రూపంలో చేసి ఈ ఆయుర్వేదిక్తో చేసిన అరిష్టాలు కానివ్వండి, ఎన్నో రకాలటువంటి దాంట్లో కాంబినేషన్స్ అండ్ పర్మినేషన్స్లో మేము ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీకు ఒకటి చెప్పాలండి, ఉదాహరణ. నేను ఫస్ట్ సారి వచ్చినప్పుడు మాకు 40 ఎకరాల మ్యాంగో గార్డెన్ అండి మొత్తం. అది నేను చెయ్యాలి అని అనుకున్నప్పుడు మా ఫాదరు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ నేను చేయాలని నిర్ణయించుకున్న తర్వాత అదే వరకు కెమికల్లో 100 నుంచి 150 టన్నులు కాసేటువంటి 40 ఎకరాల మ్యాంగో గార్డెను మీరు నమ్ముతారో నమ్మరో ఓన్లీ 4 టన్నులు కాసిందండి ఫస్ట్. నేను ఎంత కమ్మాలి? ఒక్కొక్క ఎకరాకి నేను చెప్పినటువంటి సీవీడు, స్పెర్లోనా, అగ్నిపర్వతాల నుంచి వచ్చిన దాంట్లో సిలికా, ఆయుర్వేదిక్ మూలికలు, తర్వాత 3 రకాల దేశవాళీ ఆవుల యొక్క పాలు, పెరుగు, నెయ్యితో చేసినటువంటి ఈ పంచగవ్య లాంటివి, ఇవన్నీ మంచి న్యూట్రియంట్ ఉండాలి. అవి తీసుకున్న వ్యక్తి ఎంతో ఆరోగ్యవంతంగా ఉండాలి. దీన్ని ఎవరు ఒక రైతు రాధాకృష్ణారెడ్డి ఫామ్లోనే ఈ విధంగా అటువంటి మంచి ఫుడ్ దొరకద్ది, ఇంకెక్కడ దొరకదు అనే ఒక బ్రాండ్ కావాలి, నాకు భారతదేశంలో గుర్తింపు కావాలని నేను పడ్డా తప్పనే ఇదండి. ఇది ఆ స్పైస్ బోర్డులో నాకు వాళ్ళు గుర్తించినటువంటి ఇదండి. సో ఎప్పుడైతే ఆ గుర్తింపు వచ్చిందో ఇంకా నేను ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది నాకు నా తప్పు. ఇది 12 ఏళ్ళు ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో చేశాను నేను. ఈ 12 ఏళ్ళది నాకు రిజల్ట్ చూపించింది. ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పచ్చు. ఇప్పుడు చెప్తున్నానండి మీకు, ఈ విధానంలో పండించేటువంటి ఈ పంటలు మీరు కనీసం ఒక 6 మంత్స్ తీసుకుంటే మీలో మార్పు 100%. ఈ సభాముఖంగా చెప్తున్నానమ్మా, మీరు 1 ఇయర్ వాడిన తర్వాత నేను ఎటువంటి బెనిఫిట్ పొందలేదు అని నాకు ఎవరైనా నాకు చెప్పడానికి మొహమాటం ఉన్నా, వితిన్ సెకండ్స్లో మీ పేమెంట్ నేను 1 సెకండ్లో మీకు ఆ సంవత్సరంలో పంపించిన డబ్బులన్నీ నేను రిటర్న్ చేసేస్తాను. ఇది నా ప్రోడక్ట్ మీద ఉన్న కాన్ఫిడెంటు, ఇది నా డెడికేషన్, దీని మీద నేను చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా కానీ నన్ను ఈ మాటను మీకు బాధ కలిగించుంటే నన్ను క్షమించండి. నేను పండించే విధానం నా డెడికేషన్ మీద నమ్మకంతో చెప్తున్నాను తప్పితే నాకంటే పెద్దల్ని మిమ్మల్ని అగౌరవపరచాలని మాత్రం కాదు. మీ మనసు ఏదైనా బాధపడితే నన్ను క్షమించండి ఇది ఒక విషయంలో. సో అదేవిధంగా ఇప్పుడు ఒక కుటుంబానికి కావాల్సినటువంటి అన్ని న్యూట్రియంట్స్ ఇస్తాను చెప్పానండి. ఇంకొక 5 to 10 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను దీన్ని. ప్రతి కుటుంబంలో మనకి రైస్ కావాలండి, మనం అన్నం తినేదానికి అన్నం కావాలి. ఈ అన్నాన్ని ఇప్పుడు ఉన్నటువంటి జీన్ మాడిఫైడ్ ఒకదాంతో ఒకటి ఎన్నో కాంబినేషన్ చేసి అధికోత్పత్తి, మన కాన్సెప్ట్ అధికోత్పత్తి. మన నెల్లూరులో కాబట్టి 4 పుట్ల 5 పుట్ల ఇంకా ఎక్కువ ఉన్నానా, ఇంకేమైనా ఎక్కువ ఉండేటువంటి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏమైనా ఉన్నాయా, అది ఇలా చూసి రైతు ఏమన్నా బాగుపడ్డా అని అంటే అండి, నేను ఏ రైతు కుటుంబాన్ని నేనైతే చూస్తున్నాను సార్. ఒకప్పట్లో జై జవాన్ జై కిసాన్ అన్నారేమో కానీ సార్, ఇప్పట్లో నాకు తెలిసి జై కిసాన్ అని మాత్రం ఎవరు అనరని అనుకుంటున్నాను సార్. జై జవాన్ అయినా కానీ సైన్యంలోకైనా పంపిస్తారేమో కానీ ఎవరు నా తల్లిదండ్రులు, రైతుకైతే ఎవరు పంపిరేమో అని అనుకుంటున్నానండి నేను. అంటే ఇంత కెమికల్లో చేసినటువంటి ఇంత ప్రొడక్షన్ వచ్చిందని వీళ్ళు చెప్తున్నా, ఏమన్నా రైతు హ్యాపీగా ఉన్నాడా అంటే
రైతు హ్యాపీగా లేడనే చెప్తాను సార్ నేను. నాకు తెలిసినంత వరకు రైతుకు గుర్తింపే లేదండి. అన్నం పెట్టేవాడు పరబ్రహ్మ స్వరూపి. రైతు అంటే నేనేనండి ఉదాహరణ. నన్ను ఒక పిచ్చోడు అన్నారండి 12 ఏళ్ళు. అదే ఈ వ్యక్తులు నేను 7 రాష్ట్రాల్లో వర్కులు చేసేటప్పుడు ఆ సీఎంతో పని ఉంది, ట్రాన్స్ఫర్ చేయించాలా, ఈ వ్యక్తితో పని ఉంది, నాకు చేయించిన వ్యక్తినే నేను. అదే వ్యక్తి సమాజం కోసం నేను అన్ని రాష్ట్రాల్లో అన్ని కీలకమైనటువంటి ఉన్న వ్యక్తిని, ఒక గోల్డ్ మెడలిస్ట్ని, అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తిని ఈ వ్యవసాయానికి వస్తే వాడు పిచ్చోడోడు, వాడు ఏం పిచ్చిగా కాకపోతే బెంగళూరులో ఉన్నాడు, విలాసవంతమైన జీవితం, నెలలో 15 రోజులు ఫ్లైట్లో తిరిగేవాడు, 7 రాష్ట్రాల్లో వర్కులు జరిగేది. అది వదిలేసేసి మేము చేయలేదు వ్యవసాయం, ఇతను వ్యవసాయం చేయడానికి వస్తాడని మా చిన్నాన్నలు అయితే, పెదనాన్నలు అయితే, అన్నోళ్ళు అయితే, ఊర్లో ఉండేవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనేది ఇదేనండి. మనం టెక్నాలజీ ఉంది సార్, టెక్నాలజీని డెవలప్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలివితేటలు ఉన్నాయి. రైతు పరంగా నేను ఫస్ట్ చేసింది ఒకటండి, ఒక చిన్న ఉదాహరణ మీరు అందరూ వినాలి సార్. ఫస్ట్ 1 ఎకరాకి వ్యవసాయంకి విత్తనం వేయాలంటే సార్, మూస పద్ధతిలో మా తానాళ్ళు కానీ తాతోళ్ళు కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది సార్ 20 కేజీలు ఒడ్లు పోస్తారంట సార్. అప్పట్లో నేను మొదటిసారి ఫీల్డ్కి వచ్చినప్పుడు, లేదా 15 కేజీలు 20 కేజీలు నారుమడి చేసి దాన్ని వ్యవసాయం చేస్తారంట సార్. అప్పట్లో నేను 12 ఏళ్ల క్రితం మొదలుపెట్టినప్పుడు నేను సిస్టమ్ ఆఫ్ రైస్ ఇన్సెంటిఫికేషన్ సిరి అనే పద్ధతి అంటారండి ఇక్కడ. సో ఇక్కడ సైంటిస్టులు కూడా దీన్ని మడ్గాస్కర్లో డెవలప్ చేశారు సార్. మీరు గూగుల్లో కూడా చేయొచ్చు. ఈ పద్ధతిలో అండి మా ఫాదరు వ్యవసాయం, మాకు ఒక పంటే పండుతుంది సార్, చెరువు కింద పంట. ఒక 10 ఎకరాలు వరి పెడతామండి. పెడితే మామూలుగా ఒక 200 కిలోలు పోయాలి సార్ విత్తనం ఏదైనా కానీ. నేను 10 కిలోలు చాలండి 15 కేజీలు పోయిపించానండి. నేను 15 కేజీలు ఒడ్లు పోయిపిస్తే మా ఫాదర్ చిన్న టెన్షన్ కాదు, వాడికి పిచ్చి పట్టున్నది మా పాలేరుతో, ఏంటి ఇది, ఇది ఏంది అసలు అని చెప్పారండి. ఒక ప్రో ట్రేస్ సార్, ప్రో ట్రేస్లో ఆ ట్రేస్లో సో దాంట్లో ఏంటంటే ఒక మొత్తం అంతా కూడా నాకు 10 కేజీలు చాలండి, 15 కేజీలు 20 కేజీలు నారు పోసామండి. నారు పోసిన తర్వాత 9 రోజులకండి, కరెక్ట్గా 9 రోజులకే సార్ మొత్తం గ్రౌండ్ అవన్నీ చేయదు, లెవెలింగ్ అవన్నీ చేపించి 9వ రోజు మీరు ఈ చిటికి నేల అంత ఉంటుంది సార్, ఇంత 9వ రోజు నారు. మీరు అందరు రైతు కుటుంబమే కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పలేదు, అంత ఉంటుంది సార్. దాన్ని కూలోళ్ళు మా అక్కడ వర్కర్స్ని పిలిపిస్తే సార్, రెడ్డి చెప్పినట్టు, పెద్ద రెడ్డి చెప్పినట్టు పిచ్చానండి, ఇతనికి డౌట్ లేదు, అసలేం లేదు, ఆయన కొద్దిగానే చెప్పినట్టున్నాడు, ఈయన్ని మాకు బాగా అర్థమైంది అంటే. వాళ్ళ పిల్లలు కూడా మా దగ్గర సూపర్వైజర్లుగా ఉన్నారండి. ఆ వర్కర్స్ మా దగ్గర నుండి ఎక్కువగా గిరిజన ఫ్యామిలీస్లో మా దగ్గర దాదాపు ఒక 40 మంది సూపర్వైజర్స్ ఉండేవాళ్ళండి నా దగ్గర సైట్లో. మా ఊరు చుట్టుపక్క అన్ని కులస్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మా అబ్బాయి వాళ్ళు చెప్పేది, సార్ చాలా తెలివిగలవాడు, అసలు సార్ను చూసి నేర్చుకోవాలనేవాళ్ళు. వాళ్ళు సారు అని అన్నాడు. వీళ్ళంతా ఈయన ఏదో 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 పిచ్చి పట్టినట్టుందిలే అని అనుకొని, మేము వేయలేమయ్యా, ఇది ఇంత పొడవు, చాలా పొడవు ఉండాలి, 40 రోజులు 30 రోజులు పైన ఉంటేనే నారేస్తామండి, ఇది వేయలేమండి అని చెప్పారమ్మా అందరూ. సరే నేను ఆ రోజు ఏంటంటే ఇంకా నేనే వాళ్ళకి ట్రయల్ చూపించాలని నేను మాకు మా అమ్మ లాంటి మాకు ఇంట్లో వంట ఉండామి, ఆమె కూడా ఎందుకో వచ్చింది వ్యవహారం అంతా చూడడానికి. పోయి మా అమ్మకి చెప్పిందంట, అమ్మ వాళ్ళు ఎవరు ఏనన్నారు, ఆయన చిన్నరెడ్డి దిగాడు వ్యవసాయ దానికి చేస్తాడంటే అమ్మ ఏడ్చిందంట ఆ రోజు, ఏమి కర్మవాడికి అని చెప్పి నారాత చూపిస్తున్నాడమ్మా అని నన్ను చూసేసి వెళ్ళిపోయింది. సో వాళ్ళకి ఏంటంటే చూపించి మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి నేను ఇస్తా, మాకు ఇంత అని చెప్పి వాళ్ళు హెవీ డిమాండ్ చేశారు. సో అది మొత్తం 10 ఎకరాలకి. సో రోజుకి ఏంటంటే నాకు దాదాపు 2000 3000 అయితే 12,000 నుంచి 13,000 పడింది నారాతకి. అది వేసిన తర్వాత మా ఫాదర్కి వయసు రీత్యా ఆయన ఏజ్డ్ కాబట్టి ఇంకా బీపీ రైజ్ అయిపోతుంది ఆయనకి. అతను వచ్చారు, పొలంలోకి వచ్చారు, అలా ఇక్కడే ఉన్నాడు మా బుజ్జయ్యని చూసి ఆయన ఏంటంటే మా ఫాదర్ ఏంటంటే, నీకన్నా బుద్ధి లేదా, వాడికంటే తెలియలేదు, వాడు అసలు అంత అడుగు దూరంలో చిటికి నేలంత ఏరుని
అడుగు అడుగు దూరంలో ఆ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటిఫికేషన్లో చేయించడం జరిగింది. వేసిన తర్వాత ఇంక కన్ఫామ్ ఇంక పిచ్చి పట్టింది, మనం ఏం చేయలేము. మా బుజ్జయ్యకి మా నాయన ఏంటంటే ట్రాక్టర్ తీసుకోపోయి దున్నిచ్చేసి నేను చెప్తాను, నేనేం అండు, మళ్ళీ ఏరే దగ్గర నారు ఎక్కడో దగ్గర నేను మాట్లాడతాను, వేస్తాను అని అంటే వాళ్ళ బుజ్జయ్య నాకు చెప్పడం జరిగింది. వద్దులే ఆయన ఉంచమన్నాడు అని చెప్పాను. అట్ట పోయే వాళ్ళందరూ అండి ఆ వరి పొలం చూడడానికి వచ్చారు అందరూ. అసలు ఎలా ప్రచారం చేశారంటే దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఈజ్ మ్యాడ్ గై, అంతే ఇంకా దాంట్లో. సో అయిపోయిందండి అలాగా. సో అట్లా అయిన తర్వాత ఒక వారం అయిందండి. వారం అయిన తర్వాత పచ్చబడింది. సో అంతా దాన్ని బాగా చూసారు, వచ్చారు. ఇంక అదే పని ఊర్లోకి చుట్టుపక్కల వాళ్ళందరికీ 12 ఏళ్ల క్రితం విషయం సార్ అది. అసలు వచ్చి చూసిన తర్వాత ఎవరో పెద్దవాళ్ళు అబ్బాయి చదువుకున్నాళ్ళే ఏదో చూద్దాంలే అని అన్నారు ఒకరు మొదట. తర్వాత ఇంకొక 15 రోజులకండి పిల్లక అది ఎలా అంటే కోడి పిల్ల గుడ్లు పెట్టినట్టు దాదాపు 15 రోజులకి నాటిన 15 నుంచి 21 రోజులకి 15 నుంచి 20 పిల్లకలు వచ్చాయండి దానికి. సో అసలు మళ్ళీ మనుషులు మాట మార్చేశారండి అందరూ. సో ఇది నిజమే కదా, మనకు అర్థం కాలేదు, చదువుకున్నాడు కదా, సో అతను ఏదైనా కరెక్టేలే ఇది అని. తర్వాత సార్ మీరు నమ్ముతారో నమ్మరో అండి, 70 నుంచి 110 పిల్లకలు వచ్చాయి సార్ అవి ఏది ఈల్డింగ్ వచ్చేటప్పటికి. సో టెక్నాలజీని యూజ్ చేసుకోమని చెప్పడంలో తప్పులేదు. నేను ఆ టెక్నాలజీలో అది విత్తనం ఏదైనా ఆస్పిషియస్ విత్తనం అనుకోండి, ఆ టెక్నాలజీ ఇది ఒక ఉదాహరణ మాత్రమే, నేను ఇది పద్ధతిలో చేయమని నేను చెప్పడం లేదు. సో దాంట్లో చాలా పురాతనమైన విత్తనం. అప్పుడు మేము తెలియక నాకు సిద్ధసన్న అని ఒక వెరైటీ అండి, అది ఫార్మర్ డెవలప్డ్ కర్ణాటకలో మాండ్యాలో ఆయన ఏంటంటే సిద్ధే గౌడ అని ఆయన వేరే దాన్ని క్రాస్ చేసి, అంటే నాకు అంత నాలెడ్జ్ లేక అప్పట్లో చేయడం జరిగింది. సో పర్వాలేదు 1.5 పుట్టి అట్ట 2 పుట్లు రావడం జరిగింది ఎకరాకి. అలా దాన్ని ఫస్ట్ అలా స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇంక మీకు సింపుల్గా ఫైనల్గా వస్తే సార్, ఇప్పుడు ఈ విధమైన దాంట్లో పంటల్లో ఆయన ఎంచుకున్న విధానంలో సార్ మంచి రైస్ అండి, అత్యంత విలువైన రైస్. 10 నిమిషాలు అండి, ఎక్కువ టైం తీసుకోను. మేము పండించే దాంట్లో శ్వేత సంజీవిని అనే రైస్ అండి. ఇది సహజంగా సంజీవిని అని అంటే చాలామందికి మనకి అబౌవ్ 50+ కాబట్టి పురాణాలు కాస్త కోస్త తిన్నాం కాబట్టి, అంటే బతికిచ్చే చనిపోయే వాళ్ళని కూడా బతికిచ్చే మందే ఈ సంజీవిని అనేది చెప్పబడేది. పండి అదే అక్కడ హిమాలయ లోయస్లో పడి రాలిపోయి మళ్ళీ సీజన్లో అదే వచ్చేదండి అంతా. సో ఆ విధానంలో ఉండేటువంటి విత్తనం ఆయనకి సెలెక్ట్ కావడం వల్ల, సో గురువు గారు ఈ విత్తనాన్ని వాళ్ళ అక్కడ ఉండేటువంటి కొండ జాతుల వాళ్ళతో 80 కేజీల వడ్లు 1 కేజీ 2,000 రూపాయలు పట్టింది సార్ లేబర్ కాస్ట్ ఏర్పించేదాన్ని. నేను ఈ వాతావరణానికి ఆ విత్తనాన్ని తీసుకొచ్చి నారు పోస్తే 1 కేజీ మొలిసిందండి. అది ఒక కష్టం ఎలా ఉంటుంది, ఏదో ఇక్కడ నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే 12 ఏళ్ల కష్టం, 12 ఏళ్ల నొప్పి, ఆ బాధ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలని నేను ఇక్కడ పెట్టాను సార్. నేను అది క్షమించండి. సో 1 కేజీ మొలిసింది ఆ వాతావరణంలో, నేపాల్ బార్డర్ కొండ చర్యల్లో హిమాలయాస్లో ఉండే విత్తనం 1 కేజీ ఆ కేజీని డెవలప్ చేసి మేము ఈరోజు 162 ఫ్యామిలీస్ అండి. ఇప్పటి వరకు మీకు తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను రాధయ్య అంటారండి. సో ఆ రాధయ్య గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారో, నాకు విద్య నేర్పిన గురువు కావచ్చు, లేదా మేము బాధల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, లేదా నా గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు. నేను దాదాపు 8 రాష్ట్రాల్లో ఉన్నాను కాబట్టి ఏదో కొంత మంచి ఉంటుంది కాబట్టి వ్యాపారం చేస్తున్న అతను ఎందుకు వ్యవసాయంకి వెళ్ళాడని, అందులో ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఫారిన్ సర్వీస్లో ఉండేవాళ్ళు కావచ్చు. ఇందులో ముఖ్యమైన వీళ్ళు 162 ఫ్యామిలీస్కి ప్రతి నెల మేము పంపిస్తామండి. ఇది ఎవరికీ తెలియదు, మా ఫామ్ మేనేజర్కి, అక్కడ ఉండే మా వర్కర్స్కి. మా ఉద్దేశం ఇది ఎక్కడ కలుషితం కాకూడదు. మేము ఎవరికి ఏ ఇంట్లో అవుట్లెట్ కానీ ఎక్కడ ఇవ్వండి, మేము ఓన్లీ ఫామ్ టు హోమ్, దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ ఎట్ ఆల్ ఉండకూడదు అనేది. సో అందువల్ల ఈ ఈ ఈ ఈ కాన్సెప్ట్లో మేమేందంటే, ఈ కాన్సెప్ట్లో ఫామ్ టు హోమ్ అనే కాన్సెప్ట్లో మీకు ఎవరికి కావాలన్నా మేము చెప్పేది ఒక 15 రోజులు లేదా 1 నెల. ఇక్కడ మీకు మాకు తెలిసి మా ఆవిడ ఎంతో కష్టపడి అన్ని వంటలు ప్రత్యేకమైన శ్రద్ధ రోజు ఒకటి చేసేది, ఈరోజు అన్నీ చేయాలని అన్నీ చూపించడం జరిగింది. సో మీరు అందరూ దాన్ని ఆస్వాదిస్తారని 100% నమ్ముతున్నాను సార్. అది ఈరోజు 1 రోజులో ఏం తెలియదండి.
మీరు కొద్ది రోజులు దాన్ని తీసుకుంటే కనీసం 15 రోజులు, నెల రోజులు ప్రతి ఒక్కటి అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం ఆనందమైన జీవితాన్ని అనుభవించేదానికి ఆస్కారం ఉంది సార్. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఈ రైస్లో ఏదైతే ఆయన ఎంచుకున్న విత్తనాన్ని ఇక్కడ కేజీ వచ్చిందో దాన్ని నన్ను ఏంటంటే ఎవరు అడిగినా కూడా సార్, ఈ విత్తనాన్ని వ్యవసాయం చేసుకునే కుటుంబాలు కావచ్చు, మనలాగా ఈ వృక్షాయుర్వేద పద్ధతిలో కాకపోయినా వేరే పద్ధతిలో వాళ్ళు కెమికల్లో చేసినా లేదా ఇంకోటి చేసినా ఈ రైస్ ఇవ్వడం జరిగిందండి గత 7-8 ఏళ్ళుగా. సో ఈ విత్తనం యొక్క విశిష్టత ఏంది అని అంటే సార్, ఆయన 40 ఏళ్ళు రీసెర్చ్ చేశాడు ఆ విత్తనాన్ని. అది ఏంటి అని అంటే దాన్ని మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఈ వడ్లు నల్లగా ఉంటాయండి, లోపల బియ్యం మాత్రం తెల్లగా ఉంటాయి. ఇందులో ఎంతోమంది న్యాచురల్ ఫార్మర్స్ ఆర్గానిక్ షాప్లో తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. ఎర్ర బియ్యం ఉంటాయి, వాటిలో రకాలు కూడా మీకు తెలిసి ఉంటాయి, నవారా అని, కులాకార్ అని. అదేవిధంగా బ్లాక్ బియ్యం ఉంటాయి. అది ఎలా ఉంటాయి, ఎర్ర పొట్టు ఉంటుంది, ఎర్ర బియ్యం ఉంటుందండి. నల్ల పొట్టు ఉంటుంది, నల్ల బియ్యం ఉంటుంది. అదే బ్లాక్ రైస్. అదేవిధంగా ఇవి ఏంటంటే ఇప్పుడు అంతా జీన్ మాడిఫైడ్ కూడా చేసేసారు వీటిని అన్నిటినీ. పాత ఏంటంటే సైంటిస్టులు అధికోత్పత్తి కోసం మీరు దాంట్లో మోసపోవద్దు. ఎవరైనా ఒక రైతుని ఎంచుకోండి మీరు, ఆయన న్యాచురల్ ఫార్మింగ్ చేసే ఆయన. అయ్యా నువ్వు జీన్ మాడిఫైడ్ పండిస్తున్నావా లేదా పురాతనమైన పండిస్తున్నావా, మీరు ఏదైనా కానీ మీరు తీసుకోవాలనుకుంటే అది రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ. సో వాటిల్లో ఉండే క్వాలిటీసు మీకు సపోజ్ మన ఇంట్లో మన అమ్మ నాన్న లేదా పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వయసులో మీరు ఆ నల్ల బియ్యం ఎర్ర బియ్యం పెడితే, ఉదాహరణ మా ఫ్యామిలీయే, మేము ఇన్ని రోజులు బతికినాను ఆయన, ఈ ఎర్ర బియ్యం తినబడలేదు, ఈ నల్ల బియ్యం తినబడలేదు, ఏదో ఒకటి తింటాంలే నాయన అని అంటారండి. మా ఉదాహరణ మా ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేస్తాం. సో వీళ్ళందరినీ దృష్టి పెట్టుకొని గురువు గారు వడ్లు మాత్రం నలుపు, బియ్యం మాత్రం తెలుపు. సో హైలీ న్యూట్రియంట్ ఇది. ఏంటి న్యూట్రియంట్ అంటే, చిన్న పిల్లలు ఉంటారు లేదా గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి చిన్న పిల్లలకి చిన్న వయసులోనే ఈ నేటి బాలలే రేపటి పౌరులు, వాళ్ళు ఏదైనా కానీ రాజకీయవేత్తలు కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, రేపటి పౌరులు. కాబట్టి ఈ బాలలకి బాగా పెరిగేదానికి జింక్ డెఫిషియన్సీ లేకుండా ఉంటే, జింకు బ్లడ్ క్యారియర్ అండి, బాగా అన్ని అవయవాలకి బ్లడ్ క్యారీ అయితే అప్పుడు మనిషికి ఆనందమైనటువంటి జీవితానికి అతను ఎలా ఉంటుందంటే, ఆ విధమైన అన్ని అవయవాలకి రక్తం సరఫరా చేస్తే అతను ఆ రోజు దినచర్య చాలా బాగుంటుంది. ఏదైనా డిస్టర్బెన్స్గా ఉందనుకోండి, ఆ రోజు అంతా వర్క్ ప్రోగ్రామ్ అంతా డిస్టర్బెన్స్ అవుతుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. రక్తం బాగా సరఫరా అవుతుందండి ఈ జింకు వల్ల. మన దాంట్లో 100 grams రైస్ తీసుకుంటే మీరు 3.71 milligrams విత్ టెస్ట్ రిపోర్ట్ అండి, 3.71 milligram. ఫస్ట్ ఇది దేశవాళీ విత్తనం. ఈ దేశవాళీ విత్తనంలో 3.71 milligrams జింకు ఉన్నందువల్ల మీరు చిన్నపిల్లలకి, అదేవిధంగా ఒక 30, 40, 50 years వాళ్ళకండి, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాతావరణం వల్ల మీకు పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది, పార్కిన్సన్స్ మతిమరుపు రావచ్చు, ఇంక ఏదైనా రావచ్చు జింకు లోపం వల్ల. అందువల్ల ఈ జింకు ఉన్నందువల్ల మీకు ఆ రోజు సప్లిమెంటరీగా సరిపోతుందండి. మీకు జింకు డెఫిషియన్సీ మీకు బాగా పనిచేసేదానికి మెయిన్ ఇంపార్టెంట్ సార్, అందరూ శ్రద్ధగా వినాల్సిన సబ్జెక్టు. ఈ జింకు రైస్ తీసుకున్నందువల్ల మీ ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటుంది. అన్ని అవయవాలకు రక్తం సరఫరా అయ్యి ఇటువంటి పెరాలసిస్ రాకుండా, పార్కిన్సన్స్ రాకుండా, రొమటైటెడ్ ఆర్థరైటిస్ రాకుండా. ఇది రెండోది, చిన్నపిల్లలకి లేడీస్కి అండి రక్తహీనత ఉంటుందండి. ఇండియాలో అన్ని దేశాల్లాగా ఈ ఎనేమియా ప్రాబ్లం ఉంది. సో ఈ ఎనేమియా ప్రాబ్లంకి రెండో చెక్ అండి శ్వేత సంజీవిని. 100 grams రైస్లో 40 milligrams ఇందులో ఐరన్ ఉందండి ఇందులో. సో మీకు అత్యధికంగా మీకు ఐరన్ లభించడం వల్ల రెండో బెనిఫిట్ ఉంది మానవాళ్ళకి. అదేవిధంగా మూడోదండి, గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇప్పుడు జీన్ మాడిఫైడ్ చేసినటువంటి రైసుల్లో 51.5 RNR 15048 తెలంగాణ సోనాది ఏది ఉందో, మేబీ ఆ జీన్ మాడిఫైడ్ మీరు న్యాచురల్ ఫార్మింగ్లో చేయండి లేదా ఇంకో ఫార్మింగ్లో చేయండి. బేసికలీ యాజ్ ఏ న్యూట్రియంట్ పరంగా మనము దీన్ని నాకు విద్య నేర్పిన గురువు కానివ్వండి, ఇంకెవరైనా కానీ జీన్ మాడిఫై దానికి వ్యతిరేకం సార్ దానికి. సో దేశవాళీ విత్తనాల్లో చూస్తే దీంట్లో అత్యంత గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అండి. మామూలుగా 51.5 ఉండేదానికంటే చాలా తక్కువ. ఇది ఆల్మోస్ట్ 44.74 దీని గ్లైసిమిక్ ఇండెక్స్ అండి దీంట్లో. సో మీరు డయాబెటిక్ వాళ్ళు తీసుకోండి, ఫ్రీ డయాబెటిక్, అన్ని విధాల మనం యాజ్ ఎ సౌత్ ఇండియన్గా
ప్రతిరోజు రైస్ ఏదో ఒక పూట తినకపోతే ఆయన హ్యాపీగా ఉండడు 90% పీపుల్. సో అందువల్ల ఈ రైస్ మా ప్రోడక్ట్లో ఫస్ట్ది చెప్పాలంటే శ్వేత సంజీవిని ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. అందుకనే గురువు గారు సో అది పురాణపరంగా కూడా వేరే పేరున్నా కూడా సో దాన్ని శ్వేత సంజీవినిగా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా సార్ రెండోదండి మా దగ్గర ఉన్నటువంటి టర్మరిక్ సార్, ఇది ప్రత్యేకంగా మేము పండించిన టర్మరిక్కే నాకు స్పైస్ డివిజన్లో నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది సార్ నాకు. సో అది ప్రత్యేకమైన టర్మరిక్ సార్ అది. సో ఇది ఏంది మేఘాలయలో దొరికే అతి అరుదైన విత్తనం సార్, లకడాంగ్ అంటారు సార్ దాన్ని. దేనైనా ఒక మంచి వస్తువులో ఉన్నటువంటి మంచి గుణాలని సార్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారంటే. ఇందులో డాక్టర్స్ ఉండొచ్చు, విజ్ఞానవంతులు ఉండొచ్చు. ఆ పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ని కుర్కుమిన్ అంటారు సార్. ఈ కుర్కుమిన్ను విత్ టెస్ట్ రిపోర్ట్ అండి. అక్కడి నుంచి నేను ఈ పసుపు తీసుకొచ్చి ఇక్కడ వేయాలంటే సేమ్ స్టోరీ సార్, బాధల్లో బాధ. ఇంకొక 2 నిమిషాలు నన్ను క్షమించండి సార్ ఎక్స్ట్రా. సైంటిస్టులు ఇక్కడ నీకు రాదు కుర్కుమిన్ అన్నారండి. సో ఓకే, ఏదైనా మనం ప్రయత్నిస్తేనే సక్సెస్ చేస్తాం, కానీ చేయకపోతే ఏమొస్తుంది అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకడినండి. ఫస్ట్ నాకు ఇదే విధంగా చేస్తే నాకు 3% వచ్చిందండి. అందరూ అప్సెట్ అయ్యారు, ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించిన వాళ్ళు కూడా. అదేవిధంగా మళ్ళీ 2వ సంవత్సరం పెట్టామండి 5%, 7, 9, 10, ఇప్పుడు 12 దాటిందండి. ఇంకా నేను చూసుకోవాలి అవసరం లేదని ఈ సంవత్సరం టెస్ట్ చేపిలేస్తారు నన్ను. 15% అబోవ్ ఉంటుందండి కుర్కుమిన్ మన దాంట్లో. ఒకటి వచ్చి లకడాంగ్ అండి, రెండోది ఇంకో టర్మరిక్ అండి. వంశపారపర్యంగా ఎవరన్నా ఆయుర్వేదిక్ డాక్టర్లు ఉంటే సార్, సో ఒక పసుపు ఉంటుందండి అశ్వగంధ అని. చాలా 94%, 95% పీపుల్కి తెలియదు. ఇప్పుడు ఉండే ఆయుర్వేదిక్ వాళ్ళు కూడా పురాతన. మా గురువు గారు ఆ విత్తనాన్ని సెలెక్ట్ చేసి భూమిలో 4 ఏళ్ళు ఉంటుందండి ఆ విత్తనం. అటువంటి పసుపు కూడా మేము వ్యయ ప్రయాసాలకు ఎదురకుండా దాన్ని అశ్వగంధ పసుపుని కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ పసుపు గురించి ఎందుకు చెప్తున్నానంటే సార్, అది మామూలుగా క్షమించండి అమ్మా, ఎక్కువగా లేడీస్ మీరు తెలుసుకోవాల్సింది, మంచి షాప్కి వెళ్ళాం, పెద్ద కొమ్ములు ఉన్నాయి, బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి, పసుపుగా ఉన్నాయి. అది వాళ్ళు ఎలా పండించారో తెలియదమ్మా. దాంట్లో ఉండే మంచి నేను చెప్పినట్టు యాంటీ ఆక్సిడెంట్ కుర్కుమిన్ ఎంత ఉందో తెలియదమ్మా. దయచేసి మన దగ్గర ఒక 100 గ్రామ్స్ శాంపిల్స్ తీసుకోండి అమ్మా. మీరు ఆ 100 గ్రామ్స్ శాంపిల్స్ పసుపుని ఎలా వాడాలో నేను చెప్తానమ్మా. ఉదయాన్నే పరగడపను సార్, ప్రత్యేకంగా జెంట్స్ సార్, మీరు ఎవరో మీకు స్టవ్ వెలిగించి వేడిని ఇవ్వాలనే ఆలోచన పక్కన పెడితే సార్, ఒక గ్లాసు 2 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగండి సార్. మీరు దయచేసి ఒక్క నెల పాటించండి సార్. అయిన తర్వాత ఇటువంటి కుర్కుమిన్ ఉండే పసుపు ఎక్కడైనా మీకు టెస్ట్ రిపోర్ట్తో పాటు ఉండే పసుపుని తెప్పించుకోండి సార్. కొంచెం 2 to 5 గ్రామ్స్ పసుపు సార్ ఆ వాటర్లో 1 గ్లాసులో 2 గ్లాసులు తాగిన తర్వాత 1 గ్లాసులో వేయండి సార్. చిటికెడమ్మ, ఎంత చిటికెడ మిరియాల పొడి దాంట్లో వేయండి అమ్మ. వేసిన తర్వాత సో నిమ్మరసం ఒక 1/2 దెబ్బ, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుంటే నిమ్మరసం దాంట్లో కలిపి మళ్ళా వాటర్ని ఫిల్ చేసి, అది ఎంటీ స్టమక్తో మీరు బ్రష్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతోమంది పూజ గీజ నిష్టగా ఉన్నాం, మనం చేయకూడదు అని అనుకునే వాళ్ళకి కూడా ప్రాధాయపడుతున్నాను. అది వదిలేసేయండి సార్. మీరు చేసి మీరు డైలీ కార్యక్రమాలు, వాకింగో ఇంట్లో పనో చేయండి సార్. అంటే మీరు ఆ వాటర్ టర్మరిక్ వాటర్ సార్, ఎల్లో టర్మరిక్ అంటాం సార్ మేము, గోల్డెన్ టర్మరిక్ వాటర్ అంటాం ఈ ప్రాసెస్ని. ఇది తీసుకోమని చెప్తామండి దీంట్లో. సో టర్మరిక్, అదేవిధంగా నైటు గోల్డెన్ మిల్క్గా, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ అక్కడ చలికాలంలో ఉండేటువంటి ఒక అల్లం ఉంటుందండి, ఇంగ్ మాకిర్ అని. మేము గత 5-6 ఏళ్ళుగా ట్రై చేస్తున్నాము. అది డ్రై చేసి పౌడర్ ఇవ్వాలని మేము లక్షలు ఖర్చు పెడుతున్నాం, కానీ సక్సెస్ చేయలేకపోతున్నాం అండి. అది మీకు అమెజాన్లో నేను రికమెండ్ చేస్తాను. వాళ్ళు కెమికల్లో చేశారు, ఎడ్ చేశారు తెలియదు. దాంట్లో T6, T10 యాంటీ ఆక్సిడెంట్స్, ఇంతకుముందు చెప్పినట్టే దాంట్లో మంచిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు ప్రతి ఫుడ్ పదార్థంలో. దాంట్లో జింజరాల్ అనేది పసుపులో ఎట్ట కుర్కుమిన్ అన్నారు, ఆ జింజరాల్ వచ్చేసి అత్యధికంగా ఉంటుందండి. T6, T10 100% బ్రెయిన్ మీద పనిచేస్తుందండి, షూర్. అది మీరు ఎవరైనా డాక్టర్స్ని మీరు దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. ఈ ఇంగ్ మాకిర్ జింజర్లో ఒకటి ఉంటే ఆ పౌడర్ని నైట్ సార్, ప్యాకెట్ పాలు కాకుండా ఇంట్లో కట్టేసేటువంటి కెమికల్స్ అటువంటి కాకుండా గ్రేజింగ్ పోయేటువంటి పాలు ఏదన్నా దొరికితే నైట్ టైం గోల్డెన్ మిల్క్ చెప్తామండి. ఆ గోల్డెన్ మిల్క్లో సేమ్ ఉదయం చెప్పినట్టు పాలల్లో పసుపు, మిరియాల పొడి, తాటి బెల్లం అండి. మా పొలం చుట్టూ దాదాపు ఒక 3000 తాటి చెట్లు ఉన్నాయి సార్. ఆ ప్రాసెస్లో
కొంతమంది గౌడాస్తో బయట స్టేట్స్లో చేసి ప్రయోగాత్మకంగా కొద్దిగా చేయాలని చేస్తున్నాము. అటువంటిది మీకు ఎక్కడన్నా సల్ఫర్ కలపంది ఏదన్నా ఉంటే సార్, అది మీరు నైటు దాంట్లో గోల్డెన్ మిల్క్లో ఈ విధంగా తీసుకోండి. ఇది రెండో ఆరోగ్య సూత్రంలో మనం పండించే పంటల్లో ఈ పసుపు ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా అండి, ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ కల్చర్లో ఎక్కడెక్కడో కెమికల్ ఫుడ్ ఇవన్నీ తింటా చిన్న వయసులోనే బ్లడ్ ప్రెషరు ఇవన్నీ రావడం సార్. మా దగ్గర ఉన్న 3వ అత్యంతమైన ప్రోడక్ట్ సార్, సింగిల్లో ఉండేటువంటి అత్యంత విలువైన సార్ అఖండ వెల్లుల్లి సార్, అఖండ. సో ఆ వెల్లుల్లి మీరు చూస్తే సార్, గార్లిక్ ఎన్నో పాయలు ఉంటుంది సార్, ఎన్నో పాయల సమూహమే వెల్లుల్లి. సో దీంట్లో ఒకే ఒకటి ఉంటుంది సార్. ఇది మీరు మన ఎగ్జిబిషన్ పెట్టాము ఇక్కడ పిచ్చిరెడ్డికి వెళ్ళాము, అప్పుడు చాలా మంది చూసుంటారు సార్. సో ఇదేంటంటే ఆ వెల్లుల్లిని మీరు ఉదయాన్నే పసుపు నీళ్ళు తాగిన తర్వాత పచ్చిది తినమని రికమెండ్ చేస్తామండి. మేము ఈ పద్ధతిలో చేసాం కాబట్టి ఇది తీసుకోమంటాం సార్. ఆ తర్వాత కర్రీస్లో కానీ, తర్వాత పేస్ట్ చేసి కర్రీస్లో కానీ వాడమంటాం. ఇది మేము 7 to 8 months ఇస్తాం సార్. వీళ్ళు జాగ్రత్తగా ఈ 162 ఫ్యామిలీస్ వాళ్ళు ఇవే గార్లిక్ వాడతారండి. ఈ 3 మహా సంజీవనులు సార్ ఇవి చెప్పాలంటే కొరవన్నీ. అదేవిధంగా వంట నూనెలు అండి, మీరు చూస్తే ప్యాకెట్టు అది ఎలా ప్రాసెస్సో తెలిస్తే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి అండి. వంట నూనెలు ఇప్పుడు మనం ఇదే పద్ధతిలో అదేవిధంగా ఇప్పుడు అందరికీ ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఆవు పాలు దొరకమంటే దొరకమండి కాల్షియం. మా క్షేత్రంలో ఇదే విధంగా సీవీడ్ మీకు చెప్పినట్టు ఇటువంటి పంటలతో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు పండిస్తామండి. ఈ తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఈ నువ్వుల్ని ప్రతి గృహిణి అమ్మ మీకు దయచేసి చెప్తున్నాను పౌడర్ చేసి అన్ని కర్రీస్లో వాడుకోవచ్చు. అదేవిధంగా పచ్చడి రూపంలో నానబెట్టి వచ్చి మీ నువ్వుల పాలు రూపంలో తీసుకుంటే ఇవి మీకు కాల్షియం సప్లిమెంటరీగా ఉపయోగపడుతుందమ్మా. ఈ నువ్వుల్ని ఎద్దుగానుగులో మామూలుగా మ్యాక్సిమం ఎద్దుగానుగులో ఆడించి సో దాన్ని ఏంటంటే మా కన్జ్యూమర్స్కి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా వేరే గత్యంతరం లేకుండా ఒక జీన్ మాడిఫైడ్కి పోవాల్సి వస్తుంది సభాపూర్వంగా క్షమించండి. ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత 40 ఏళ్ళ తర్వాత కార్డియోకి ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన రికమెండ్ చేసేది సో ఈ గో ఫర్ ఆలివ్ ఆయిల్ సార్. సో సంథింగ్ ఈజ్ ప్రాబ్లమాటిక్ ఇన్ అట్లీస్ట్ సమ్వేర్ అంటారండి. నేను రాజస్థాన్లో 8 ఏళ్ళు ఉన్నానండి. ఒకే ఒక రైతు ఆలివ్ పండిస్తారండి. రాజస్థాన్లోనే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది సార్. మీకు 1 kg కావాలన్నా ఇవ్వరు సార్. మీకు బైబ్యాక్ మలేషియా ప్రాసెస్ ఉంది. నేనే దాన్ని చేసి మన ఇంటి పర్పస్ కన్నా వాడదామంటే ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదండి. సో ఆ ఆలివ్ ఆయిల్లో ఉండేటువంటి దాన్ని ఏముంటుందంటే హోలిక్ యాసిడ్ అని ఉంటుంది సార్. 86% హోలిక్ యాసిడ్ ఉంటుంది. కార్డియోని సపోర్ట్ చేస్తుంది సార్. అది కార్డియో సపోర్ట్ చేస్తుంది సార్. ఆ కార్డియోని సపోర్ట్ చేసే దానికోసంగా గత్యంతరం లేక ఏం చేశారంటే సార్, ఇక్రిసాట్ హైదరాబాద్ జునాగఢ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆ క్రోమోజోమని తీసుకొని వేరుశనగ 15 ఏళ్ళు అండి డాక్టర్ బెహ్రా అని జునాగఢ్ యూనివర్సిటీ ఇక్రిసాట్ నుంచి పసుపులేటి జలీని అనే మేడం గారు ఈ విత్తనాన్ని డెవలప్ చేయడం జరిగింది సార్. 86% హోలిక్ యాసిడ్. అది ఈ విత్తనాన్ని మనకు ప్రయోగాత్మకంగా ఇస్తానండి. ఇంకొక అచీవ్మెంట్ సార్, అందరికి 100 మంది ప్రోగ్రెసివ్ రైతులకి ఇచ్చారు సార్ ఇండియా మొత్తం. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. మేడం గారికి నేనంటే చాలా కాన్ఫిడెంటు. సో వాళ్ళు బెహ్రా గారు నాకు పాఠక్ గారు బాగా క్లోజ్ అండి, జునాగఢ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు. నేను రాజస్థాన్లో అక్కడ ఉన్నాను కాబట్టి. సో గుజరాత్లో ఆయన ట్రావెల్స్లో నాకు కలవడం ఎంత పరిచయం వల్ల పాఠక్ పిసి పాఠక్ అని ఆయన వైస్ ఛాన్సలర్ జునాగఢ్ యూనివర్సిటీకి. ఆయన ప్రత్యేకంగా చెప్పి నేను ఒక్కరికి మాత్రం రికమెండ్ చేస్తాను, ఈజ్ ద గై ఆర్కే రెడ్డి అంటాడండి నన్ను. ఆర్కే రెడ్డి నాకు నమ్మకం ఉంది, ఆయన అందరికంటే ఎక్కువ వస్తారంటే ఆ సార్ నా మీద ఉంచుకున్న నమ్మకానికండి. మనం పండించింది ఇస్తే టాప్ ప్లేస్లో మందే వచ్చిందండి హోలిక్ యాసిడ్లో కూడా అది. సో అటువంటి దాన్ని మనం జీన్ మాడిఫైడ్ని మనం వంట నూనెగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ వంటలో ఈరోజు వాడేదంతా సార్ మీకు హైలీ హోలిక్ యాసిడ్ ఉండే గ్రౌండ్ నట్టేనండి. అది మంది ఈక్వల్ టు మీకు ఆలివ్ ఆయిలే. మన వంటల్లో వాడినటివన్నీ ఈరోజు చేస్తున్నటివన్నీ దాంటి వంటివే అదే హోలిక్ యాసిడ్తో. అదేవిధంగా అండి అన్ని రకాల పప్పు దినుసులు వ్యవసాయ సాగంతా సేమ్ ఒకటే సార్. ఆ ఈ పప్పు దినుసులు ఏంటంటే 2 రకాలుగా ఇస్తామండి కన్జ్యూమర్కి. ఎలాగ అతను అఫోర్డబుల్ ఎలాగా అనేది తెలియదు కదా, అందువల్ల మిల్లులో ఆడిచి ఇచ్చేది ఒకటండి. రెండోది మన నానమ్మలు అమ్మమ్మలు చేసినటువంటి ఆ విధానం సార్. ఆ విధానం
పప్పు దినుసులు వేయించడం, సో తిరగల్లో తిప్పడం, తర్వాత రోకలతో దంచడం, తర్వాత జల్లెడితో పట్టి చాడతో చేసి ప్యాకింగ్ చేసి ద వే ఫామ్ టు హోమ్, అదే ప్రాసెస్ సార్. సో అదేవిధంగా పప్పు దినుసులు అయినాయి, ఆయిల్ అయినాయి, ఒక ఉప్పు మాత్రం సార్ ఏంటంటే మనం ఇక్కడ ఇవ్వడం లేదు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ సార్ ఇదే పద్ధతిలో చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పంటని, అదేవిధంగా మ్యాంగో సాగండి, లాస్ట్ ఇయర్ అంతా టోటల్ ఫామ్ సర్టిఫైడ్ ల్యాండ్ అండి. భారత్ బయోటెక్ అని మనకి కోవిడ్ టైంలో కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేశారండి. సో ఎల్లా కృష్ణ, సో ఆయన వాళ్ళ కంపెనీ మనతో టైఅప్ అయ్యి మన మ్యాంగోస్ అండి చిన్నప్పుడే నిమ్మకాయ సైజులోనే వాటి కవర్స్ కట్టడం జరుగుతుంది. బయట నుంచి కవర్సు 4 లేయర్స్ కవర్స్ ఉంటాయి, ఆ కవర్స్ని మనం యూజ్ చేస్తాం. సో మంచి ఈ వ్యవసాయ పద్ధతిలో చేస్తాం. అమెరికాలో మా పండ్లు పోతున్నాయంటే క్యూలో ఉంటారు సార్ అక్కడ. సో లాస్ట్ ఇయర్ నేను మనవాళ్ళకి నేను వాళ్ళతో ముందుగానే చెప్పి ఇదే అన్నమయ్య సర్కిల్లో పెట్టాను సార్. ఇక్కడ పెడితే ప్రతి ఒక్కరు వస్తారండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా. మీకు ఇప్పుడు ఎలా చెప్పాను, ప్రతి ఒక్కరికి ఇదే విధంగా చెప్పానండి. వచ్చారండి, చూస్తారండి, వెళ్ళిపోతారండి. ఇదేనండి. దానిలో బయట మళ్ళా చెప్తారండి, ఎవరన్నా మొహమాటానికి రాదయ్యమన్నా బాధపడతాడా అని 1 కేజీ తీసుకోపోయిన వాళ్ళు, అబ్బాయ ఇది 15 రోజులు ఉండింది అబ్బాయ, బయట అక్కడ 50 రూపాయలకి తెచ్చాము, 2 రోజులకు పాడైపోయినాయి అబ్బాయి అని చెప్తారండి. ఇంకా దీంట్లో చైతన్యం రావాలంటే అమ్మ, ఇంట్లో గృహిణమ్మ ఆమె ఇటువంటి పద్ధతిలో ఎవరైనా కానీ కెమికల్స్ లేకుండా మీరు నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కడో స్టాప్లోకి వెళ్తే దొరికేటువంటిది కాదమ్మా ఆరోగ్యం. మంచి రైతుని మీరు ఎందుకని ఒక రైతుని ఎంచుకోకూడదని ఆలోచించండి సార్. మీరు అందరూ వ్యాపారంలో స్థిరపడిన వాళ్ళు ఉంటారు, సిటీస్లో ఉన్న వాళ్ళు. ఒక రైతుని ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఒక లాయర్ ఏదైనా సమస్య వస్తే లాయర్, మీకు ఒక ఫ్యామిలీ లాయర్ ఉంటాడు సార్. ఒక బ్యాంకుని ఎంచుకుంటారు సార్, లేదా 2 బ్యాంకులు ఉంటాయండి ఒకే బ్యాంకులో వద్దనుకుంటే. ఒక ఆడిటర్ ఉంటారండి, ఇంకొక లాయర్ ఉంటారండి, ఇంకా మీ సలహాకి ఎవరన్నా మీకు ఎవరో ఒకరు ఉంటారు సార్. వై కాంట్ యూ చూజ్ ఏ ఫార్మర్ సార్? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అబౌట్ యూ పీపుల్. ఒక రైతుని మీరు ఎందుకు ఎంచుకోకూడదు సార్? మీరు ఒక రైతుని ఎంచుకోండి సార్. మీరు అయ్యా నీకు కావాలంటే నీ ఖర్చు ఎంత ఉందో, నువ్వు నీ కుటుంబం, నీ భార్య పిల్లలు వాళ్ళు బాగుండాలా, నీకు ఎంత ఖర్చు అయిందో మాకు మంచి న్యూట్రియంట్ ఫుడ్ ఇవ్వు, నేను నమ్ముతాం మేము, నీకు పంట ఎంత వచ్చిందో ఆ రేటు ప్రకారం. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేయొద్దు సార్. వాళ్ళు ఇంత తక్కువకి ఇస్తున్నారు, వాళ్ళు అంత ఎక్కువకి తీసుకుంటున్నారు, వద్దు సార్. మీకు నచ్చిన రైతుని ఎంచుకోండి సార్. నచ్చిన రైతు దగ్గర ఇవి తీసుకోండి సార్. మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను. మీరు ఎంత సంపాదించినా ఎంతున్నా ఆనందంగా లేనటువంటి జీవితం, ఆనందమైన జీవితం ఆరోగ్యంతోనేనండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇదన్నీ ఉపయోగపడతాయి సార్. ఈ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని మీ భావితరాలకైనా అందించగలరని సార్ నేను ఈ ప్రయత్నం అంతా. ఇంతవరకు నేను ఎక్కడ ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ ఎక్కడ సార్ నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు సార్. దయచేసి గమనించండి, ఇదే నా ఫస్ట్ సార్. ఇది మీకు అందరికీ ఎంతోమంది ప్రముఖులు జ్ఞానులు ఉన్నారు ఇక్కడ. మీరు ఒక్కరు దీన్ని ఇంతమందిలో మీరు అందరూ దీన్ని స్పోర్టివ్గా తీసుకుంటారు అనుకుంటాను సార్. ఒక్కరు తీసుకున్నాక నాకు సంతోషం సార్. ఐఎమ్ గెటింగ్ 164th కస్టమర్ ఆఫ్ ఫామ్ టు క్యూ రాధాకృష్ణారెడ్డి వృక్షాయుర్వేద ఫామ్ అని గొప్పగా ఫీల్ అవుతానండి నేను. సో పెద్దలందరూ నేను ఏమన్నా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి, తప్పుగా మాట్లాడుంటే మరీ క్షమించండి సార్. ఇది నా చెప్పే ప్రయత్నంలో నేను సార్, ఇదంతా నేను ఈ ప్రయత్నాన్ని నేను ఎక్కువ టైం తీసుకున్నాను. ఆల్మోస్ట్ నేను అంతా మీకు అర్థమయ్యే సరళలోనే చెప్పాను సార్. మంచి ఆహారం, ఇది కాన్సెప్ట్ మంచిది. మీరు చేసుకోగలిగితే ఈ పద్ధతి కాకపోతే వేరే పద్ధతిలో చేసుకోండి, లేదా ఎవరన్నా చేసిన వాళ్ళ దగ్గర ఈ రోజు నుంచైనా మారండి సార్. నమస్తే సార్. నో, ఓన్లీ ఫామ్ చెన్నూరు సార్ నా నేటివ్ ప్లేస్. మేము ప్రతిరోజు ఫామ్కి వెళ్తానండి, ఒక సండే తప్ప. సో మేమేందంటే ప్రతి నెల ఏంటంటే ఈ 162 మందికి అండి రిక్వైర్మెంట్ ప్రకారం రెడీ చేసి ఏపీఎస్ఆర్టీసీ కానీ సార్, వాళ్ళు అఫోర్డబుల్ వాళ్ళు కార్గో సార్. సో టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఏది చెప్తే ఆ కార్గోలో పంపిస్తామండి. మన మంచితనంతో నెల్లూరు అయితే మన ఇల్లు ఇక్కడే సార్, పిచ్చిరెడ్డి కళ్యాణ బ్యాక్ సైడే. మమ్మల్ని మా మంచితనంతో ఎవరన్నా కానీ అడిగితే మేము ఇవ్వడమా లేదా మేమే లేదు సార్. అక్కడి నుంచి ఆడ నుంచి ప్రతిరోజు వెళ్తాం కదా సార్. ఒక 2-3 days 4 days టైం తీసుకుంటే ఈ ప్రాసెస్లో
మీకేందంటే మీ ఎట్టా సర్వీస్ మోటివ్లో ఉన్నాం కాబట్టి మా మేనేజర్ గారు కానీ డ్రైవర్ కానీ లేదా నేనైనా కానీ ఎలాగైతే అలాగే సార్ సరళీకృతంలో చేద్దాం. నెంబర్ నోట్ చేసుకోండి సార్. 9980462666 అండి. ఇంకొకసారి చెప్తాను, 9980462666 అండి. సహజంగా ఏంటంటే ఎవరైనా కానీ మా నాన్న నేను పెద్ద కాంట్రాక్టరు చదువుకున్నామని ఇచ్చాను, నువ్వు వ్యవసాయం చేసేదానికి ఇష్టం లేదని అంటే నేను ఒక్క సెంటు కూడా నేను వ్యవసాయం చేసి ఉన్నాను నేను. సో ఆమె యొక్క సహకారాలతో 12 ఏళ్ళు నేను ఎంతో నష్టపోతున్నా, నేను అన్ని వ్యాపారాలు మానేసిన, నాకు అన్నీ సహకరించి సహధర్మచారినిగా నాకు ఇప్పటి వరకు ఒక మాట అనకుండా ఈ వంటలన్నీ ఆమె ప్రతిరోజు నాకు అలాగే చేసి పెడుతుందండి. ఈరోజు ఆమె పర్యవేక్షణలోనే అన్నీ జరిగాయి. మీకు అన్నీ నచ్చుతాయని నాకు 100% ఆత్మసంతృప్తి సార్. మీకు గాయత్రి పైకి మీకు పరిచయం చేస్తున్నాను. సో బెటర్ ఆఫ్ సార్ గాయత్రి రెడ్డి. మాకంటే అందరూ చాలామంది వయసులో పెద్దోళ్ళు, అన్నలు, చిన్నాన్నలు, పెదనాన్నలు అందరూ మీకు అందరికీ మా ఇద్దరు మీ పాదాభికి వందనాలు చేస్తున్నాము. మీ పిలవంగానే ఇక్కడికి వచ్చినందుకు మా ఆతిథ్యాన్ని స్వీకరించగలరని, పెద్ద మనసుతో మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నమస్తే.